ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్‌డౌన్ అయితే కంప్లీట్ అయిపోయింది. రోమన్ రీన్స్ దండయాత్ర మొదలుపెట్టినారని చెప్పాలి. రోమన్ రీన్స్ భయంకరంగా అటాక్ చేసినారు న్యూ బ్లడ్ లైన్ పైన. అండ్ అంతే కాకుండా కోడీ రోడ్స్‌కి న్యూ ఛాలెంజర్ అయితే వచ్చేసినారు. సో, ఈరోజు స్మాక్‌డౌన్ అయితే చాలా చాలా బానే ఉంది. సో, ఇక లేట్ చేయకుండా స్మాక్‌డౌన్ హైలైట్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో, ఈరోజు స్మాక్‌డౌన్ స్టార్టింగ్‌లోనే ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ అయితే రింగ్‌లోకి వచ్చినారు. సో, కోడీ రోడ్స్ ఏమంటారంటే ఫ్యాన్స్‌కి అడుగుతారు. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందామని. సో, కోడీ అంటారు, "నేను పాస్ట్ గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. సమ్మర్ స్లామ్ అయితే అయిపోయింది. దాని గురించి నేను మాట్లాడాలని అనుకోవట్లేదు. సో, సమ్మర్ స్లామ్ అయితే గ్రాండ్‌గా అయిపోయింది. సో, ఇప్పుడు నాకు గావాల్సింది ఒక న్యూ ఛాలెంజర్. నేను నా టైటిల్‌ని డిఫెండ్ చేయాలి. సో, దానికోసం ఒక పర్సన్ ఉన్నారని మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ అప్పుడే ద న్యూ బ్లడ్ లైన్ సోలో సికోవా, తామా టోంగా అండ్ టోంగా లోవన్ అయితే వస్తారు. సో, సోలో సికోవా వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ చేస్తారు. డైరెక్ట్‌గా తిట్టిపడేస్తారు సోలో సికోవాని. అండ్ సోలో సికోవా ఏమంటారంటే, "సో, నాకు తెలుసు అండ్ కోడీ నీకు గూడా తెలుసు ఏం జరిగిందో సమ్మర్ స్లామ్‌లో. సమ్మర్ స్లామ్‌లో రోమన్ రీన్స్ రాకపోయుంటే నీ దగ్గరున్న ఆ టైటిల్ నా దగ్గర ఉండేదని" మన సోలో సికోవా చెప్తారు. అండ్ అంతే కాకుండా నాకు రీమ్యాచ్ కావాలని సోలో కోడీని అడుగుతారనమాట. సో, అప్పుడు కోడీ ఏమంటారంటే, కోడీ రోడ్స్ కొంచెం నవ్వుతారు. సో, కోడీ ఏమంటారంటే, "సో, చూడు సోలో, నేను ఆల్రెడీ నీకు మ్యాచ్ ఇచ్చేసినాను. సో, ఆ మ్యాచ్‌లో నువ్వు గెలవలేదు. ఇప్పుడు నేను నీకు రీమ్యాచ్ ఇవ్వను. సో, నువ్వు డిజర్వ్ కాదని" డైరెక్ట్‌గా కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ మన సోలో ఏమంటారంటే, "నువ్వు నాకు రీమ్యాచ్ ఇవ్వవు గదా! సో, ఇప్పుడు ఏందో నువ్వు చూస్తావు. ఇప్పుడు నేను అంటే ఏందో నువ్వు చూస్తావని" మన సోలో సికోవా చెప్తారు. అండ్ అప్పుడే సోలో అండ్ తామా అండ్ టోంగా రింగ్ ఎక్కుతారు. సో, అప్పుడే కోడీకి హెల్ప్ చేయడానికి కెవిన్ ఓవెన్స్ చైర్స్ తీసుకొనొస్తారు. కెవిన్ ఓవెన్స్ రింగ్‌లోకి రాగానే మన న్యూ బ్లడ్ లైన్ సోలో సికోవా రింగ్ దిగి, "సో, నిన్ను తర్వాత చూసుకుంటానని" మన సోలో చెప్తారు. అండ్ అక్కడ నుండి మన సోలో బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ కెవిన్ ఓవెన్స్ కూడా రింగ్ దిగి బయటకెళ్దామని చూస్తారు. బట్ అప్పుడే కోడీ రోడ్స్ ఆపేస్తారు. "కెవిన్ ఓవెన్స్ నువ్వు రింగ్‌లోకి రా, నీతో కొంచెం మాట్లాడాలని" కోడీ రోడ్స్ చెప్తారన్నమాట. సో, కోడీ ఏమంటారంటే, "నువ్వు చాలా రోజుల నుండి నాకు హెల్ప్ చేస్తున్నావు. సో, నువ్వు చాలా రోజుల నుండి నాకు బ్యాక్ బోన్‌గా ఉన్నావు. సో, నేను అంటే ఇప్పుడు టైటిల్ డిఫెండ్ చేయాలి. సో, నేను ఫేస్ చేసేది ఇంకెవరినో కాదు నిన్నే" అని మన కెవిన్ ఓవెన్స్‌కి అంటారు. "సో, నువ్వు నాతో ఫైట్ చేయాలని, నీకు టైటిల్ ఆపర్చునిటీ ఇస్తానని" మన కోడీ రోడ్స్ కెవిన్ ఓవెన్స్‌కి చెప్తారు. సో, అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "సో, చూడు కోడీ, నేను దీనికి డిజర్వ్ కాదు. సో, నేను దాన్ని ఎర్న్ చేసుకోవాలి. సో, దాన్ని ఇప్పుడు నేను ఎర్న్ చేసుకోలేదు. సో, నేను దానికి డిజర్వ్ కాదని" మన కెవిన్ ఓవెన్స్ చెప్తారు. అండ్ అప్పుడు కోడీ ఏమంటారంటే, "నువ్వు చాలా డిజర్వ్ ఈ టైటిల్ కోసం ఫైట్ చేయడానికి. నువ్వు చాలా రోజుల నుండి నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు. సో, నీకు ఇప్పుడు టైటిల్ ఆపర్చునిటీ రావాలని" మన కోడీ రోడ్స్ చెప్తారు. అండ్ "మనిద్దరం బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో కలుసుకుందామని" మన కెవిన్ ఓవెన్స్‌కి కోడీ రోడ్స్ చెప్తారు. "సో, నేను నికాలిస్‌తో మాట్లాడతాను. ఈ మ్యాచ్‌ని కన్ఫర్మ్ చేస్తానని" మన కోడీ రోడ్స్ రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ వర్సెస్ మాంటెస్ ఫోర్డ్ అండ్ ఏంజెలో డాకిన్స్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ మంచిగా ఫైట్ చేసినారు. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఏంజెలో డాకిన్స్ అండ్ మన మాంటెస్ ఫోర్డ్ అయితే విన్ అయినారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మన నికాలిస్, కోడీ రోడ్స్, కెవిన్ ఓవెన్స్ అయితే కనిపిస్తారు. సో, నికాలిస్ చెప్తారు, "సో, రోమన్ రీన్స్ అయితే రిటర్న్ చేసినారు. సో, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తొందరగా చెప్పండి. సో, నేను రోమన్ రీన్స్ గురించి కొంచెం ప్లాన్స్‌లో ఉన్నానని" మన నికాలిస్ చెప్తారు. అండ్ అప్పుడు కెవిన్ ఓవెన్స్ ఏమంటారంటే, "సో, నువ్వు రీమ్యాచ్ కోసం ప్లాన్ చేస్తున్నావా కోడీ రోడ్స్‌తో రోమన్ రీన్స్‌కి? సో, నువ్వు రోమన్ రీన్స్‌కి టైటిల్ ఆపర్చునిటీ ఇస్తున్నావా? సో, చూడు నికాలిస్, ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను. సో, నేను యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోయినప్పటి నుండి మళ్ళీ నాకు ఆ టైటిల్ ఆపర్చునిటీ రాలేదు. బట్ రోమన్ రీన్స్ 4 ఇయర్స్‌గా ఛాంపియన్ ఉన్నాడు. అండ్ ఆ టైటిల్‌ని ఓడిపోయిండు. అండ్ దాని తర్వాత ఇప్పుడు రిటర్న్ చేసిండు. రిటర్న్ చేసిన వెంటనే నువ్వు టైటిల్ ఆపర్చునిటీ ఇద్దామనుకుంటున్నావా? సో, నువ్వు అలా చేయకు. ఇక్కడ చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. లాకర్ రూమ్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ నేనున్నాను. నేను చాలా సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను. సో, నువ్వు వేరే సూపర్ స్టార్స్‌కి ఆ టైటిల్ ఆపర్చునిటీ ఇవ్వని" నికాలిస్‌కి చెప్తారు. అండ్ అప్పుడు నికాలిస్ ఏమంటారంటే, "సో, సరే, ఈ మ్యాచ్‌ని నేను అఫీషియల్‌గా చేస్తున్నాను. కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ బ్యాష్ ఇన్ బెర్లిన్ కోసమని" మన నికాలిస్ చెప్తారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏందంటే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ బ్యాష్ ఇన్ బెర్లిన్‌లో చూడడానికి దొరుకుతది. సో, ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. సో, ఈరోజు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో మెన్షన్ చేసినాను. సో, కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సెట్ అవ్వచ్చని. సో, మనకి రూమర్స్ అయితే ఉండే కోడీ రోమన్ కలుస్తారని. సో, ఆ రూమర్ అనేది రాంగ్ అయిపోయింది. సో, ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో మనకి టిఫనీ స్ట్రాటన్ అయితే కనిపిస్తది. సో, టిఫనీ స్ట్రాటన్ న్యా జాక్స్ సెలబ్రేషన్స్ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంటది. సో, నోట్స్‌లో రాసుకుంటది. సో, ఇలా జరగాలి, ఇవన్నీ కావాలి అన్నట్టుగా.
సో అప్పుడు అక్కడికి ప్రెట్టి డెడ్లీ అయితే వస్తారు. సో ప్రెట్టి డెడ్లీ ఇంటరప్ట్ అవుతారు. సో ప్రెట్టి డెడ్లీ ఏమంటారంటే, సో మాకొక మ్యూజికల్ కాంటెస్ట్ ఉంది. సో దానిలో నువ్వు రావాలి అన్నట్టుగా మన టిఫనీ స్టార్టన్‌కి చెప్తారు. బట్ టిఫనీ స్టార్టన్ ఏం పట్టించుకోదు. అక్కడ నుండి వెళ్ళిపోతది. నాకు పని ఉందన్నట్టుగా. అండ్ మళ్ళీ నెక్స్ట్ చెల్సీ గ్రీన్ అండ్ పైపర్ నివెన్ అయితే ఇంటరప్ట్ చేస్తారు. సో మన టిఫనీ స్టార్టన్ ఏమంటదంటే, సో నేను నిన్ను ల్యాడర్ నుండి కింద పడేసింది గుర్తుంది కదా అని మన టిఫనీ స్టార్టన్ చెప్తది. అక్కడ నుండి వెళ్ళిపోతది. అండ్ నెక్స్ట్ మనకి జేడ్ కార్గిల్ వర్సెస్ ఆల్బా ఫైర్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్‌లో మన జేడ్ కార్గిల్ ఈజీగా అంటే ఈజీగా ఈ మ్యాచ్‌లోనైతే విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన వెంటనే బ్లేయర్ డెవెన్‌పోర్ట్ అండ్ ఐలా డాన్ గిట్లా అటాక్ చేస్తారు జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ పైన. సో బియాంకా బెలర్ అండ్ జేడ్ కార్గిల్‌కి హెల్ప్ చేయడానికి నవమి అయితే వస్తది. సో వీళ్ళు ముగ్గురు కలిసి బ్లేయర్ డెవెన్‌పోర్ట్, ఆల్బా ఫైర్ అండ్ ఐలా డాన్ పైన అటాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం మనకి నవమి వర్సెస్ బ్లేయర్ డెవెన్‌పోర్ట్ మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్‌లో ఈ మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ నెక్స్ట్ మనకి ఎల్ఏ నైట్ అయితే వచ్చినారు. సో న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్ అయితే రింగ్‌లోకి వచ్చినారు. అండ్ మన ఎల్ఏ నైట్ మ్యూజిక్ అనేది కొంచెం చేంజ్ అయితే అయింది. సో ఎల్ఏ నైట్ ఏమంటారంటే, సో నేను చెప్పిందే చేసినాను. సమ్మర్ స్లామ్‌లో నేను లోగన్ పాల్‌ని ఓడించి న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌ని అయినానని మన ఎల్ఏ నైట్ చెప్తారు. అండ్ ఎల్ఏ నైట్‌కి శాంటోస్ ఎస్కోబార్ ఇంటరప్ట్ చేస్తారు. సో శాంటోస్ ఏమంటారంటే, సో నేను నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. సో నేను నిజంగానే చెప్తున్నాను. సో నేను నిజంగానే కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను నీకు ఎల్ఏ నైట్. సో నువ్వు ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినావు. కానీ అది నీ దగ్గర కంటే నా దగ్గరనే బావుంటదని మన శాంటోస్ ఎస్కోబార్ చెప్తున్నారు. సో దానికి నువ్వు డిజర్వ్ కాదు, నేనే డిజర్వ్ అన్నట్టుగా శాంటోస్ ఎస్కోబార్ చెప్తారు. అండ్ నేను ఆ టైటిల్‌ని తీసుకుంటానని కూడా మన శాంటోస్ ఎస్కోబార్ అంటారు ఒక టైప్‌లో. అండ్ దాని తర్వాత ఎల్ఏ నైట్ ఏమంటారంటే, చాలామందికి ఇప్పుడు ఈ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కావాలి. సో అది కావాలంటే నువ్వు ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. సో నీకోసం ఒక వ్యక్తి వస్తున్నారు. ఆ వ్యక్తితో ఫైట్ చేయని మన ఎల్ఏ నైట్ చెప్తారు. అండ్ అప్పుడే శాంటోస్ ఎస్కోబార్‌ని ఫేస్ చేయడానికి ఆండ్రాయిడ్ అయితే వస్తారు. సో ఆండ్రాయిడ్ వర్సెస్ శాంటోస్ ఎస్కోబార్ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరుగుతది. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. సో అనుకున్న దానికంటే ఎక్కువ టైం అయితే వచ్చింది. అండ్ ఈ మ్యాచ్‌లో లెగడో డెల్ ఫాంటాస్మా ఆండ్రాయిడ్‌కి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ మన ఆండ్రాయిడ్‌కి హెల్ప్ చేయడానికి అపోలో క్రూస్ అండ్ బ్యారన్ కార్బిన్ అయితే వస్తారు. సో వాళ్ళని అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. అండ్ దాని తర్వాత ఎలక్ట్రా లోపెజ్ కూడా మన ఆండ్రాయిడ్‌కి ఇంటరప్ట్ చేస్తది. అండ్ దాని తర్వాత మళ్ళీ సో కార్మెలో హేస్ వస్తారు. కార్మెలో హేస్ వచ్చి కూడా మన ఆండ్రాయిడ్‌కి ఇంటరప్ట్ చేస్తారు. ఆండ్రాయిడ్ అటాక్ చేస్తారు కార్మెలో హేస్ పైన. అండ్ మళ్ళీ కార్మెలో హేస్ ఇంటరప్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈ మ్యాచ్‌లో శాంటోస్ ఎస్కోబార్ అయితే విన్ అవుతారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి కెవిన్ సల్లివన్‌ది ఒక వీడియోని అయితే చూపిస్తున్నారు. సో ఈ లెజెండ్ రీసెంట్‌గా చనిపోయినారు. అందుకని ఈరోజు స్మాక్ డౌన్‌లో ఒక ట్రిబ్యూట్ అయితే ఇచ్చినారు. అండ్ దాని తర్వాత డిఐవై వర్సెస్ ప్రెట్టి డెడ్లీ మధ్య క్వాలిఫైయింగ్ మ్యాచ్ అయితే జరిగింది. నెంబర్ 1 కంటెండర్ కోసం ఫర్ ద ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం. సో ఈ మ్యాచ్‌లో మన డిఐవై చాలా కిరాక్‌గా ఫైట్ చేసినారు. సో ఈ మ్యాచ్‌లో కూడా డిఐవైయే విన్ అయినారన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి గొరిల్లా పొజిషన్‌లో మన సోలో సికోవా కనిపిస్తారు. సో సోలో సికోవా దగ్గరికి తామా టోంగాలు ఎవరైతే వస్తారు. సో వీళ్ళిద్దరు వచ్చి ఏమంటారంటే, సో రోమన్ రీన్స్ గురించి మేము వెతికినాం, ఇక్కడ ఈరోజు రాలేదు అని మన తామా టోంగా చెప్తారు. సో సోలో ఏమంటారంటే, సో ఖచ్చితంగా వచ్చే ఉంటాడు. సో మనం వెళ్దాం పదండి అని మన సోలో సికోవా రింగ్‌లోకి అయితే వస్తారు. సో రింగ్‌లోకి వచ్చిన తర్వాత సోలో ఏమంటారంటే, సో అక్కడున్న ఫ్యాన్స్‌కి చెప్తారు నన్ను అక్నాలెడ్జ్ చేయమని. అక్కడున్న ఫ్యాన్స్ ఎవ్వరు కూడా సోలో సికోవాకి అక్నాలెడ్జ్ చేయరు. వి వాంట్ రోమన్ అని అంటారు. సోలో ఏమంటారంటే, నువ్వు ఇప్పుడు ఒక ట్రైబల్ చీఫ్ అనుకుంటున్నావు, కానీ నువ్వు ట్రైబల్ చీఫ్ కాదు, నేను నీవు ట్రైబల్ చీఫ్‌ని అని మన సోలో సికోవా చెప్తారు. సో రోమన్ రీన్స్ నువ్వు ఇప్పుడు రా, ఇక్కడికి రా, నీకు కావాల్సింది ఇక్కడ ఉంది. సో ఈ ఉలఫలం మాల కావాలంటే నువ్వు ఇక్కడికి వచ్చి నా నుండి నువ్వు తీసుకో. సో ఇప్పుడు నువ్వు ఇక్కడికి రా, నా నుండి ఉలఫాల మాల తీసుకోవాలంటే నువ్వు నన్ను అటాక్ చేయాల్సిందే అని మన సోలో సికోవా చెప్తారు. సో అప్పుడే మన రోమన్ రీన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతుంది. సో రోమన్ రీన్స్ అయితే వస్తారన్నమాట. ఫ్యాన్స్ అయితే ఫుల్లీ క్రేజీ అయిపోయినారు. చాలా చీర్ చేసినారు రోమన్ రీన్స్‌కి. సో రోమన్ రీన్స్ వస్తూ ఉండగానే రింగ్‌లోకి రాకముందే మన తామా టోంగా అండ్ టోంగా లోవా రింగ్ దిగి రోమన్ రీన్స్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ రోమన్ రీన్సే తామా టోంగా అండ్ టోంగా లోవా పైన అటాక్ చేస్తారు. సూపర్ మ్యాన్ పంచ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఆ స్టీల్ స్టెప్స్‌తో అటాక్ చేస్తారు తామా టోంగా అండ్ టోంగా లోవా పైన. అండ్ దాని తర్వాత సోలో సికోవా రింగ్‌లో ఉంటారు. సో రోమన్ రీన్స్ రింగ్‌లోకి వచ్చి సోలో సికోవా పైన అటాక్ చేస్తారు. బట్ సోలో సికోవా ధైర్యానికి మెచ్చుకోవాలి. సో రోమన్ రీన్స్ చాలా అగ్రెషన్‌లో కనిపిస్తున్నారు. సో దానికి అంటే ఇప్పుడు సోలో సికోవా ధైర్యానికే మెచ్చుకోవాలి మనం. సో దాని తర్వాత రోమన్ రీన్స్ సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తారు సోలో సికోవాకి. అండ్ ఆ ఉలఫాల మాల కింద పడిపోతుంది.
సో స్పియర్ కనెక్ట్ చేద్దామని చూస్తారు సోలో సికోవాకి. అప్పుడే మన టోంగా లోవా సోలో సికోవాని బయటకి తీసుకెళ్తారు. సో దాని తర్వాత ఊలాఫాల మాల అక్కడ పడిపోయి ఉంటది. సో రోమన్ రీన్స్ దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ అప్పుడే టోంగా అండ్ టోంగా లోవా వచ్చి మళ్ళీ రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారు. సో రోమన్ రీన్స్ ఊరుకుంటారా? సో రోమన్ రీన్స్ మళ్ళీ సూపర్‌మ్యాన్ పంచ్ కనెక్ట్ చేసి టోంగా లోవాకి అండ్ స్పియర్ అయితే కనెక్ట్ చేస్తారనమాట. అండ్ టోంగా అండ్ టోంగా లోవా రోమన్ రీన్స్ పైన అటాక్ చేసేటప్పుడు రింగ్‌లో సో ఆ ఊలాఫాల మాల తీసుకొని టోంగా సోలో సికోవాకి ఇస్తారు. అండ్ సోలో సికోవా అక్కడ నుండి అంటే దూరం వెళ్ళిపోతారు. రింగ్ దగ్గర ఉండరు. అండ్ రోమన్ రీన్స్ టోంగా అండ్ టోంగా లోవా పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత రోమన్ రీన్స్ రింగ్ దిగుతారు. సో రింగ్ దిగి బ్యారికేడ్స్ పక్కకున్న మన టోంగాకి ఒక సాలిడ్ స్పియర్ అయితే కొడతారు. సో పరిగెత్తుకుంటూ వచ్చి మన టోంగాకి బ్యారికేడ్స్ త్రూ ఒక సాలిడ్ స్పియర్ అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత చైర్ తీసుకొని వస్తారు మళ్ళీ రింగ్‌లోకి. టోంగా లోవా పైన భయంకరంగా అటాక్ చేసి పడేస్తారు. సో నువ్వు రా అన్నట్టుగా మన సోలో సికోవా రెచ్చగొడతారు. మన రోమన్ రీన్స్‌ని రెచ్చగొడతారు. సో రెచ్చగొడుతుంటే మన రోమన్ రీన్స్ ఊరుకుంటారా? టోంగా లోవా పైన ఆ చైర్‌తో ఇచ్చి పడేస్తారు. చాలా భయంకరంగా అటాక్ చేస్తారు. బట్ సోలో సికోవా రెచ్చగొడుతూనే ఉంటారు రోమన్ రీన్స్‌ని. ఇక్కడే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో ఫైనల్లీ రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో వచ్చినారు. బ్లడ్ లైన్ పైన అటాక్ చేసినారు. సో వన్ మ్యాన్ షో లాగా అనిపించింది ఈరోజు స్మాక్ డౌన్. సో ఇప్పుడు రోమన్ రీన్స్‌కి బ్యాకప్ అవసరం లేదు అన్నట్టుగా అనిపించింది ఈ బ్రాల్ చూసిన తర్వాత. సో కంపల్సరీ బ్యాకప్ కావాల్సిందే. సో ఇక్కడ మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంది అంటే జాకబ్ ఫట్ ఈరోజు స్మాక్ డౌన్‌లో లేడు. సో ఉంటే ఒకవేళ వేరే విధంగా ఉండేది. సో అప్పుడు రోమన్ రీన్స్‌కి బ్యాకప్ అవసరం వచ్చేది ఉండే. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏందంటే సో జాకబ్‌ని ఇంకా సేవ్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. ఎందుకంటే రోమన్ రీన్స్ అండ్ జాకబ్ ఫట్ మధ్య ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఏది జరగద్దని. ఎందుకంటే ఇప్పుడు జాకబ్ ఫట్ ఒక పవర్‌ఫుల్ క్యారెక్టర్. న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్‌లో అందరిలోకెల్లా జాకబ్ ఫటే చాలా పవర్‌ఫుల్. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఇప్పుడే రిటర్న్ చేసినారు. సో ఇప్పుడు జాకబ్ ఫట్ వచ్చి రోమన్ రీన్స్ పైన అటాక్ చేసినారనుకో సో రోమన్ రీన్స్ క్యారెక్టర్ బ్రేక్ అవుతది. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ జాకబ్ ఫట్ పైన అటాక్ చేసినారనుకో సో అక్కడ జాకబ్ ఫట్ కూడా క్యారెక్టర్ బ్రేక్ అయిపోతది. సో ఇప్పుడు కనిపించేదే న్యూ బ్లడ్ లైన్‌లో పవర్‌ఫుల్‌గా అంటే అది జాకబ్ ఫటుయే. సో అలాంటి జాకబ్ ఫట్ పైన రోమన్ రీన్స్ అటాక్ చేసి సో జాకబ్ ఫట్ కూడా అంటే క్యారెక్టర్ వీక్ అయిపోయిందనుకో సో ఇక న్యూ బ్లడ్ లైన్ ఏం ఉండదని అర్థం చేసుకోవాలి. సో అందుకనే మన జాకబ్ ఫట్ ఈరోజు స్మాక్ డౌన్‌లో కనిపించలేదు. సో తనని సైడ్ చేసినారు ఇంజ్యూరీ యాంగిల్ చూపించి. సో వన్ ఆఫ్ ద రీజన్ ఇదే అని చెప్పాలి. సో మీరు క్వెషన్ అడిగినారు జాకబ్ ఫట్ ఎందుకు రాలేదని. సో ఇదే రీజన్. సో రోమన్ రీన్స్ అండ్ జాకబ్ ఫట్ మధ్య ఏ ఇంటరాక్షన్ జరగకూడదని. సో వాళ్ళ క్యారెక్టర్స్ బ్రేక్ కాకూడదని ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జాకబ్ ఫట్ అయితే రాలేదు. అండ్ తొందరలో వస్తారు. మళ్ళీ రోమన్ రీన్స్‌తో ఇంటరాక్షన్ అండ్ ఫేస్ టు ఫేస్ వస్తారు. సో ఇప్పుడే అంటే ఇంత తొందరగా వస్తే బాగుండదనే ఉద్దేశంతో మన డబ్ల్యూడబ్ల్యూఈ జాకబ్ ఫట్‌ని పక్కన పెట్టిందన్నమాట. సో మరి మీరేమంటారు? ఈరోజు స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఈరోజు సెకండ్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ హైలైట్స్ వీడియో కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.